న్యూస్. రోహిణి కార్తెలో భానుడు మరింత ఉగ్రరూపం దాల్చాడు. విజయవాడలో సూర్యప్రతాపం రేంజ్లో ఉంది. ఉదయం 9 గంటలు దాటితే ప్రజలు రోడ్డెక్కాలంటేనే భయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. రోహిణి కార్తెలో సూర్యప్రతాపం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ఎండలు బాబోయ్ ఎండలు, ఎవరి నోట విన్నా ఇదే మాట. ఉదయం 9 గంటలైతే చాలు బయట కాలు పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని రావాలి అంటున్నారు నిపుణులు. అయితే రోహిణి కార్తె వస్తే రోడ్లు బద్దలవుతాయంటారు. మరి రోహిణి కార్తె రాకముందే రోడ్లు బద్దలైన ఘటనలు కూడా చూసాము. మరి రోహిణి కార్తె వచ్చేసింది. మరి ప్రజలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. రోహిణి కార్తెలో ఇంకా ఏ రకంగా ఎండలు కాస్తాయో, ఇప్పటికే అత్యధికంగా 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరి ఇక మే చివరి వారంలో ఎండలు కూడా మండిపోతూ ఉన్నాయి. అయితే ఈరోజు మే చివరి శుక్రవారం కావడంతో మే చివరి శుక్రవారంన నేషనల్ హీట్ అవేర్నెస్ డేగా నిర్వహిస్తూ ఉంటారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను కూడా ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఉదయం 9 గంటలు దాటిన తర్వాత అడుగు బయట పెట్టలేని పరిస్థితుల్లో బయటకు రావాలి, ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాలి అనుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్న విషయాలను ఈరోజు అందరికీ కూడా అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశం. అయితే బయటకు వచ్చిన వారు కాటన్ దుస్తుల్ని ధరించాలి. అలాగే లైట్ కలర్ దుస్తులు, కాటన్ దుస్తుల్ని ధరించాల్సి ఉంటుంది. మరి ఈ ఎండల నుంచి రక్షణ పొందేందుకు బయటకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా జెంట్స్ అయితే హెల్మెట్, క్యాప్, మాస్క్లని ధరిస్తూ ఉన్నారు. అలాగే లేడీస్ స్కార్ఫ్లతో అంటే తమ మొహాన్ని ఈ ఎండ వేడి నుంచి రక్షించుకునేందుకు స్కార్ఫ్లు కట్టుకుంటూ ఉన్నారు. లేదంటే బయటకు వచ్చిన 5-10 నిమిషాల్లోనే అత్యధికంగా దప్పిక కావడంతో కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిది అంటున్నారు. నీరు కానీ, పళ్ల రసాలు కానీ, కొబ్బరి నీళ్లు, ద్రవ పదార్థాలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం మంచిది అంటున్నారు. అలాగే ప్రతి ఒక్క అర్బన్ సెంటర్లో కూడా, అంగన్వాడీ సెంటర్లో కానివ్వండి, ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా ఉచితంగా అందిస్తున్నారు. అలాగే రోడ్లకి మధ్య మార్గంలో కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్లయితే మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రోజు కనీసం 15 గ్లాసుల వరకైనా వాటర్ తీసుకోవడం మంచిది అంటున్నారు. అలాగే ఇంకా బయటకు వచ్చే వాళ్ళు కూడా హెల్మెట్, మనం చూస్తున్నాం విజువల్స్లో హెల్మెట్లు ఎక్కువగా ధరిస్తున్నారు. గతంలో అయితే హెల్మెట్ వాడకం అత్యవసరం అన్నా కానీ హెల్మెట్లు ఇక్కడ కనిపించిన పరిస్థితుల్లో ఈరోజు ఎండ వేడిమికి హెల్మెట్లు అత్యధికంగా ధరిస్తూ ప్రయాణించేటప్పుడు హెల్మెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా ఉన్నాయండి ఎండలు, ఎలా ఉన్నాయి? బయటకు రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బాగున్నాయండి. జనం ప్రజల కోసం మజ్జిగ పంపిణీ కార్యక్రమం అక్కడ చేస్తున్నాము. ఆ కార్యక్రమం వచ్చే వాళ్ళు తాగమని చెప్పండి. ఎండలు బాగా ఎదిరిపోయింది. పోయిన సంవత్సరమే, ఈ సంవత్సరం బాగా వెంటనే అయిపోయింది. అదే సాల్ట్, మజ్జిగ అన్ని తీసుకెళ్తాం. మజ్జిగ పంపిణీ ఎదరు సాయిబాబు గుడి దగ్గర మజ్జిగ, అందుకని మనం చూస్తూ ఉన్నాం కదా. మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి గ్లాసులు అవి తీసుకెళ్తూ కూడా ఆయన మధ్యలో ఆగి మనకి ఎవరైనా ఉంటే చెప్పండి అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. మరి ఇలా ఉన్నాయి పరిస్థితులు. అయితే అందరూ బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితుల్లో స్వచ్ఛందంగా చాలా వరకు అందరూ ముందుకు వచ్చి మజ్జిగ అందించడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం కూడా రోడ్లకు మధ్యలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. మరి అందరూ కూడా వచ్చేవాళ్ళు ఇక రోహిణి కార్తె మొదలైంది కాబట్టి ఎండలు విపరీతంగా ఉంటాయనే ఉద్దేశంతో భయపడుతూ బయటికి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. అత్యవసర పరిస్థితుల్లో తగు జాగ్రత్తలు తీసుకుని తప్ప బయటకు వస్తున్న పరిస్థితులు అయితే కనిపించడం లేదు. కెమెరామెన్ ఆర్కేతో స్వప్న, ఎన్టీవీ, విజయవాడ నుంచి.